నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మాకు టీఐ టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? చాలా బాగుంటాయి. ఇదివరకు బాగుంటుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ ఇంప్రూవ్‌మెంట్ లేదు. ప్రస్తుతానికి ఏవో అవకాశాలు బట్టి ఆయన ఏవో ట్రై చేసుకొని వేరే విధంగా ఆలోచించుకున్నారు తప్పించి గాని ఎటువంటి ప్రజలకు ఉపయోగపడినది ఏమీ లేదు. అంటే డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ డెవలప్‌మెంట్ ఎక్కడుందమ్మా? డెవలప్‌మెంట్ ఏమీ లేదు. ఊకే ఏదో చెప్తుంటే ఏదో మాయ మాటలు తప్పించి గాని వేరేది ఏమి లేదు. ఇప్పుడు మనకి ప్రజలకి సోమరిపోతులు తప్పించి గాని ఏం చేయట్లేదు. అంటే లేడీస్ నవరత్నాలు పథకాలు ఇస్తున్నాడు కదా! నవరత్నాలు పథకాలు ఇచ్చిన దానికి దేనికి ఇస్తున్నారు? ప్రతి దానికి ఏనికో దానికి వేరికి వేస్ట్ చేయడం తప్పించి గాని రాష్ట్ర అప్పుల్లో పాలు చేయడం తప్పించి గాని దేనికి ఉపయోగం పడేది లేదు. ఇప్పుడు ఒక మనిషి సహజంగా బతకడానికి తనకు తాను బతికే తీరు వేరు. వేరే దానికి విషయంలోన ఎటువంటి ఉపయోగం లేదు. తాను బతకాలి తప్పించి గాని రాష్ట్రాన్ని అప్పులు చేసేసి నేను అది ఇస్తా, ఇది ఇస్తా అనేసి నువ్వు చెప్పేసి అవకాశాలు ఎట్టేసి మనిషికి సోమరిపోతులు తనం తప్పించి గాని వేరే విధంగా ఈళ్ళు ప్రయత్నించట్లేదు. అంటే గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు మనకి ఐటీ సెక్టార్‌లో ఎంత వరకు పెట్టుబడులు పెట్టారనుకోవచ్చు? పెట్టుబడులు పెడతా ఏనికి పెడుతున్నారు పెట్టుబడి? ప్రతి దానికి ఉపయోగపడాలా. ఒక ఉద్యోగస్తుడు ఒక కాలేజీ స్టూడెంట్ తనకు ఉద్యోగం వస్తదనేసి పెట్టుబడి పెట్టుకోవాలా. ఒక కాలేజ్ వచ్చింది. ఇగో నేను స్టడీ చేస్తాను. దీని మీద ఉద్యోగాలు కూడా అవకాశం లేనిది దేనికి ఇవన్నీ? పథకాలు పెట్టేసి ఉద్యోగస్తులకి మన స్టూడెంట్స్ భవిష్యత్తు పాడు చేసేసి వేరే దానికి పెట్టుకోవడం దేనికి? ఇప్పుడు సహజంగా ప్రతి మనిషి బతుకుతాడు. సహజంగా నేను కష్టపడతా. ప్రతి దానికి కష్టానికి కూడా ఎవరో నేను వెళ్ళేసి ఒక ₹1000 కూలి తెచ్చుకుంటా. నా బతుకు నేను బతుకుతా. కానీ భవిష్యత్తు ఎలాగుందో ఆయన చదివేసి ఆళ్ళకి ఎంత కష్టపడి అమ్మా, నాన్న ఎంత కష్టపడి ఆళ్ళకి క్వాలిఫికేషన్ చేస్తాండ్రు. కనీసం ఆళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎలా బతుకుతారు? బతకడానికి ఛాన్స్ లేకుండా చేయకండి. ఎందుకంటే మినిమమ్ మనిషి బతకడానికి ఏంటంటే యువతరానికి భవిష్యత్తు ఇవ్వండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మన ఉద్యోగాల కొరత తగ్గవచ్చా మరి ఏపీలో? ఉద్యోగాలు 100% ఆయన వచ్చేటప్పుడు చాలా పాలన బాగుండేది. ప్రతిదీ అమరావతి అనేసి ఏదైనా మన రాజధాని తెచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలే లేవు. మనకు 3 రాజధానులు అంటున్నాం. 3 రాజధానులు అవసరమా? అవసరమే లేదు. మనకు ఉన్నదాన్నే మనం సర్దిపెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అసలు ఇంప్రూవ్‌మెంట్ ఎక్కడా లేదు. ఇప్పుడు రాజధాని లేనిది ఎలా చేసుకుందాం? ఆంధ్ర అనేది ఇప్పుడు రాజధాని లేదు. ఇంప్రూవ్‌మెంట్ ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళి మాట్లాడడానికి 3 సార్లు ఇప్పటికి మన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొన్న సీఎం అయ్యారు. ఆయన 2 సార్లు కాన్ఫరెన్స్‌కెళ్లారు. ఈయన ఎళ్ళలేదు. ఎళ్ళకపోతే ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? బయట నుండి కంపెనీలు రావాలా? కంపెనీలు వస్తే కదా యువతరం బాగుపడతది. యువతరం లేనిది ఇంకెందుకు? అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెట్టాడు. అలాగనే జగన్ కూడా మేనిఫెస్టోస్ పెట్టారు. ఎవరి మేనిఫెస్టోస్ బాగున్నాయి? ఎంతవరకి నెరవేరుస్తున్నారు ఆ మేనిఫెస్టోస్ అనేది? మేనిఫెస్టో వల్ల 100% జగన్ అయితే యూజ్ చేయలేదు. యూజ్ అందే లేదు. ఏందంటే అంతసేపటికి మన ఇంకోళ్ళకి క్యాండిడేట్ మార్చేద్దామని తప్పించి గాని, మన విధంగా మనం ఎలా బాగుపడతాము, యువతరం ఎలా బాగుపడుతుందనేసి ఇప్పుడు గాని ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు దాకా కూడా ఎవరికీ యూజ్ అవ్వట్లేదు. నీకు ఈ అమ్మఒడి ఇవన్నీ చేసేస్తాండ్రు తప్పించి ఎటువంటి యూజ్ లేదు. ప్రతి ఒక్కరికి సరైన పాలన అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఫైనల్లీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? నాకు తెలిసి 100% చంద్రబాబు నాయుడు.